హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దామని అయితే వచ్చాను. అదేంటంటే మనం పంపించే ఆక్వా నీడ్స్ కానీ, ఆక్వా మెడిసిన్స్ కానీ, ఆక్వా ఫీడ్స్ కానీ ఎట్ ద సేమ్ డే అనేది ఎందుకు డెలివరీ అవ్వట్లేదు, 2 డేస్లో వస్తుందా, 1 డేలో వస్తుందా అని అయితే అనుకుంటున్నారు. ప్రైవేట్ సెక్టార్తో పోల్చుకుంటే మ్యాక్సిమం ఆర్టీసీ కార్గో గవర్నమెంట్ దాన్ని చూజ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే సేమ్ డే డెలివరీ అనేది ఉంటుంది కాబట్టి ఆర్టీసీ కార్గోకి అనేది ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తున్నాము. కొంతమంది ఏరియాలలో ఆర్టీసీ కార్గో అవైలబుల్గా లేకపోతే క్రాంతి కానీ, నవత కానీ అయితే సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నాము. మ్యాక్సిమం వచ్చేసి ఆర్టీసీ కార్గోనే. అయితే ఎందుకు డీలే అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరకు ఒక సూర్యాపేట నుండి ఒక కస్టమర్ వచ్చాడు అనుకుంటే, తనకి మనము ప్రోడక్ట్ అనేది ప్యాక్ చేసిన తర్వాత పంపిస్తాము. నేను ఉండేది చేగుంట నుండి సూర్యాపేటలో ఉన్న వ్యక్తికి పంపాలి అంటే ట్రాన్స్షిప్మెంట్ అనేది ఎంజీబీఎస్ అనేది యూజ్ చేసుకుంటాం. మా దగ్గర నుండి ఎంజీబీఎస్కి వెళ్ళి ఎంజీబీఎస్ నుండి సూర్యాపేట వెళ్ళే బస్సులకు వాళ్ళు పంపిస్తారు. అయితే ఇక్కడ చేగుంట నుండి బస్ అయినప్పుడు తొందరగానే వేస్తున్నాము, మేము పంపిస్తున్నాము. ఒక 10 minutesలో బుకింగ్ అయిపోతుంది, పంపిస్తాము బస్కి. ఈ బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకొని సిస్టంలో ఎంట్రీ ఇచ్చి పక్కన పెట్టిస్తారు. ఈ టైంలో మీరు ఏం చేయాలంటే, మేము ఎలాగో ఎల్ఆర్ నెంబర్ పంపిస్తాం కదా, ఆ ఎల్ఆర్ నెంబరు ఎంజీబీఎస్కు కాల్ చేసి, సార్ మాకు కొంచెం ఈ ప్రోడక్ట్ పంపండి, ఎల్ఆర్ నెంబర్ ఇది అని చెప్తే వాళ్ళు వేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా దాదాపు చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రైవేట్ సెక్టార్ తోటి పోల్చుకుంటే సేమ్ డే డెలివరీ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్లో చాలా తక్కువ కాబట్టి చాలామంది ఆర్టీసీ కార్గోని చూజ్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలంటే, ట్రాన్స్షిప్మెంట్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకోలే. ట్రాన్స్షిప్మెంట్ ఒకటి అని ఏముండదు, 2 కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భీమవరం కానీ ఇలాంటివి ఉంటే ఏం చేస్తారంటే ట్రాన్స్షిప్మెంట్ 2 పెడతారు. ఎంజీబీఎస్ ఒకటి ప్లస్ విజయవాడ ఒకటి. వీళ్ళు ఏం చేయాలంటే ఎంజీబీఎస్కు కాల్ చేసుకొని, సార్ పంపండి ప్రొడక్ట్స్ అంటే పంపిస్తారు. అది రీచ్ అయిన తర్వాత మళ్ళీ మీకు మెసేజ్లు వస్తాయి, మీరు చూసుకోలే. విజయవాడకు రాగానే మళ్ళీ విజయవాడకు కాల్ చేసి చెప్పుకోవడం వల్ల మీకు పార్సల్ అనేది ఒక 1 day 2 daysలో వస్తుంది. ఈ ట్రాన్స్షిప్మెంట్లో ఏ బస్ స్టాప్స్ అయితే ఉంటాయో ఆ బస్ స్టాప్ వాళ్ళదైతే మ్యాక్సిమం మీరు తీసుకోలే నెంబర్స్. ఇంకొకటి ఏంటంటే, మీ ఏరియాలో ఉన్నటువంటి కార్గో క్యాండిడేట్స్ది నెంబర్ అనేది తీసుకోవడం చాలా బెటరు. ఇలా మీకు ఏ పార్సల్ వచ్చినా కానీ మీరు వన్స్ అతన్ని కాంటాక్ట్ అయితే అతను చెప్తాడు, మాకు ఒక ప్యాకేజ్ వచ్చేది ఉంది, అది వచ్చిందా, ఎల్ఆర్ నెంబర్ ఇదే అంటే ఆయన చూసి చెప్తాడు. మీరు మ్యాక్సిమం ఇదొకటి టచ్లో ఉండండి. ఎందుకంటే మాకు అట్ ద సేమ్ డే అనేది దాదాపు ఎన్నో ప్యాకేజెస్ ఉంటాయి, మేము పంపిస్తాము. మాకు కూడా కొంతవరకు టైం అనేది ఉండట్లేదు, అదొకటే ప్రాబ్లము. స్టార్టింగ్లో చాలా వరకు నేను ఇలానే చేశాను కాబట్టి సేమ్ డే డెలివరీ అనేది అయింది. కానీ ఇప్పుడు పార్సల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అందరికీ నేను అనేది చేయలేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ట్రాన్స్షిప్మెంట్ లేకపోతే మాత్రం డైరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చేగుంట నుండి నిర్మల్ అంటే మధ్యలో ఏ ట్రాన్స్షిప్మెంట్ అనేది యూజ్ చేసుకోము, డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, వెళ్తాయి. తప్పనిసరిగా తెలంగాణలో సౌత్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకు ట్రాన్స్షిప్మెంట్ అనేది ఎంజీబీఎస్ ఉంటుంది. అలాగే ఇక్కడ నార్త్ సైడ్ అయితే మ్యాక్సిమం కామారెడ్డి కానీ అన్నట్టు ఎక్కువగా పెడుతున్నాం. కాబట్టి ఎవరైతే ట్రాన్స్షిప్మెంట్ అయితే ఉంటుందో బస్ స్టాప్ నెంబర్ అనేది తీసుకొని కాల్ చేసుకోవడం వల్ల మీ ప్యాకేజ్ అనేది తొందరగా మీ ఏరియాలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్గోకు రీచ్ అవుతుంది. ఇది ఒకటి గమనించుకోండి. నేను అయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, పీడిఎఫ్ ఫైల్స్ది. కంప్లీట్గా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కార్గో అడ్రస్ది అక్కడ కాంటాక్ట్ నెంబర్స్తో సహా ఉన్నాయి. వన్స్ ఆ పీడిఎఫ్ అనేది మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఏ బస్ స్టాప్లో ఎంత పడుతుంది ఏందనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనకు వాటర్ శాంపిల్స్ అనేది పంపిస్తున్నారు చాలామంది. మీరు వాటర్ శాంపిల్స్ పంపిస్తే మాత్రం తప్పనిసరిగా దగ్గరుండి ట్రాన్స్పోర్టేషన్ చేయండి. సాయిల్ కంటెంట్ కానీ, వాటర్ శాంపిల్స్ కానీ మీరు పంపిస్తే మాత్రం ఆ బస్ స్టాప్లో ఎల్ఆర్ ప్రింట్ అవ్వగానే వెళ్ళిపోవడం కాదు, దగ్గరుండి సార్ ఇది పంపండి, ఇది కొంచెం అన్నట్టు చూడండి. మళ్ళీ ఏదైతే ట్రాన్స్షిప్మెంట్ పెడతారో దానికి ఫోన్ చేస్తారు, ఇది పంపండి అంటే వాళ్ళు పంపిస్తారు. అన్నీ మేము చేసుకోవాలంటే అవ్వట్లేదు, కొంతవరకు బిజీ అన్నట్టు ఉంటున్నాము. మీరు కొంతవరకు ఈ విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండండి. సేమ్ డే డెలివరీ అనేది సాధ్యమైనంత వరకు చేస్తారు. ఇది ఇంకోటి ఏంటంటే, నేను రెగ్యులర్గా పార్సల్స్ అనేది పంపిస్తున్నాము, దానివల్లనే కొంతవరకు బిజీ అన్నట్టు ఉంటుంది. ఫోన్స్ వన్స్ ఒకసారి చేస్తే సరిపోతుంది, ఎత్తే వరకు చేయాల్సిన అవసరం లేదు.
మ్యాక్సిమం ఇంకోటి ఏంటంటే 8 టు ఈవినింగ్ 6 వరకు 7 వరకు చేయండి. ఒకవేళ నేను రెస్పాండ్ అవ్వకపోతే నేను తిరిగి కాల్ చేస్తున్నాను, మీరు మ్యాక్సిమం అదొకటి గమనించండి.